ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పెద్ద అగాధంలాగా జీవితం ఏదో తలకిందులైపోతున్నంతగా ఆలోచిస్తూ మైండ్ని తెగ కష్టపెట్టేస్తూ ఉంటారు. గుండెల మీద చేసుకుని చెప్పండి, నిజంగా కష్టాలన్నీ మీ ఒక్కరికే వస్తున్నాయా? నీలాగా లబోదిబోమంటూ లేదా ఏదో కోల్పోయినట్టు బ్రతికిన వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళ ఎవ్వరికీ కష్టాలు లేనట్టేనా? అందరూ హాయిగా హ్యాపీగానే ఉన్నట్ట? నాకే ఎందుకలా జరుగుతుందనుకుంటారు. కష్టాలన్నీ నాకేనా అని హ్యాపీ ఫీలింగ్స్‌ని కూడా సాడ్ మెమరీస్ అండ్ మీ డిస్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్స్‌తో వాటి జ్ఞాపకాలను తవ్వుకుంటూనే గడపాలనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి చిన్నదానికి, పెద్దదానికి ఓవర్ రియాక్ట్ అయిపోవడం, ప్రతి దాని మీద ఓవర్ పొసెసివ్‌నెస్ పెంచుకోవడం, నీకే కష్టాలొచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం అలవాటైపోయింది. ఈ వీడియోలో కొన్ని రియల్ స్టోరీస్తో మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి ఉపయోగపడే విషయాలు మాట్లాడుకుందాం. అసలు అనవసరమైన విషయాలు మైండ్లో పెట్టుకుని మన లైఫ్ని ఎందుకు పాడు చేసుకుంటున్నాం, హ్యాపీగానే ఎందుకు ఉంచుకోవాలనే విషయం కూడా క్లారిటీ వస్తుంది. ఒక యుద్ధంలో బాంబు పేలినప్పుడు పగిలిన ఇనుప మొక్క గొంతులో గుచ్చుకుని ఓ సైనికుడికి చాలా రక్తం పోయింది. అతనికి 7 సార్లు బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది. అయితే అతను మాట్లాడలేడు కాబట్టి డాక్టర్ని ఒక పేపర్ మీద నేను బ్రతుకుతానా అని రాశాడు. బ్రతుకుతావు అని డాక్టర్ చెప్పారు. తర్వాత నేను మాట్లాడగలనా అని రాశాడు. అప్పుడు కూడా డాక్టర్ నువ్వు మాట్లాడగలవు అని చెప్పారు. అప్పుడు మళ్ళీ అతను ఇలా రాసుకున్నాడట, అయితే ఇంత బుద్ధి లేకుండా దేనికి అసలు వరీ అవుతున్నాను నేను అని. ఈ ట్రిక్ ఏదో బాగుంది కదా. మనం ఏదైనా వరీ అవుతున్నప్పుడు నేను ఇంకా బుద్ధి లేకుండా దీని గురించి ఎందుకు వరీ అవుతున్నాను అని అనుకుని ప్రశ్నించుకుంటే బహుశా మనం కూడా వరీ అయ్యే ఆ విషయం అంత ముఖ్యమైనది కాదని, చాలా చిన్నది అని రియలైజ్ అవుతామేమో. ఇక్కడ సైనికుడికి గొంతే కాదు, మొత్తానికి ప్రాణం పోయే ప్రమాదం జరిగింది. కానీ అతను ఎప్పుడైతే జీవించడానికి కావలసిన ప్రాణము, గొంతు ఉందని తెలియగానే ఎందుకు ఇలా వర్రీ అవుతున్నాను అని రియలైజ్ అయ్యాడు. దాదాపుగా మనందరి జీవితాల్లో 90% విషయాలన్నీ సరిగ్గానే ఉంటాయి. ఓన్లీ 10% మనకు నచ్చినట్టు ఉండకపోవచ్చు, సవ్యంగా ఉండకపోవచ్చు. హ్యాపీగా ఉండాలంటే 90%ని ఫోకస్ చేస్తూ 10%ని నెగ్లెక్ట్ చేయడమే. ఎప్పుడు వరీ అవుతూ 10% చేదు అనుభవాల గురించి ఆలోచిస్తూ బాడీలో లేనిపోని జబ్బులను ఎందుకు తెచ్చుకోవడం? ఇంగ్లాండ్లోని గ్రాండ్ విలియం అనే చర్చ్లో థింక్ అండ్ థ్యాంక్ అని రాసుంటాయట. ఈ మాటలు మన మనసులో కూడా ముద్రించుకోవాలి. మనం థ్యాంక్ఫుల్గా ఉండవలసిన విషయాలన్నింటినీ గుర్తుంచుకోవాలి. మన లైఫ్లో మనకు లభించిన ఈ వరాలకు, అదృష్టాలకి ఎప్పుడూ గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకుందాం. మీకు $1 మిలియన్ ఇస్తానంటే మీ 2 కళ్ళు ఇస్తారా? మీ 2 కాళ్ళకి, చేతులకి ఎంత విలువ కడతారు? మీ వినికిడికి, మీ ఫ్యామిలీకి, పిల్లలకి ఎంత విలువ కడతారు? మీ దగ్గరున్న ఆస్తులన్నీ కలుపుకొని చూసుకోండి. వీటికి బదులు లోకంలో రిచెస్ట్గా భావించే రాక్ఫెల్లర్స్, ద ఫోర్డ్స్, ద మార్గాన్స్ వీళ్ళు సంపాదించిన బంగారం అంతా ఇచ్చినా మీ సొత్తును మీరు వదులుకోరు కదా. కానీ వీటన్నిటిని మనం నిజంగా గమనిస్తున్నామా? లేదు అనే చెప్పాలి. మనం మనకున్న దాని గురించి చాలా అరుదుగా, లేని దాని గురించి ఎప్పుడూ తరచుగా ఆలోచిస్తూ ఉంటామంట. నిజానికి ఈ అలవాటు మన లైఫ్లోనే మనం అనుభవించే అతిపెద్ద ట్రాజడీ. టోటల్ హిస్టరీలో వచ్చిన భయంకరమైన వార్స్, డిసీజెస్ కన్నా ఈ అలవాటే మనుషుల్ని బాగా పీడిస్తుంది. మంచి ఫ్యామిలీ, సపోర్టింగ్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు లేని కెరీర్ గురించి ఆలోచిస్తారు, చేయలేని బిజినెస్ గురించి వరి అవుతూ ఉంటారు. మంచి కెరియర్లో సెటిల్ అయిన వాళ్ళు ఇష్టం లేని మనుషుల గురించి ఆలోచిస్తూ బాధపడతారు. నిజానికి ఉన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయగలిగితే నువ్వు వర్రీగా ఫీల్ అవుతున్న ఆ నచ్చని రూట్ కూడా నీకు నచ్చే విధంగా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని ఆ 90% నీకు అనుకూలంగా ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఈ 10% నీకేమాత్రం ఇష్టం లేని లైఫ్ గురించే ఫోకస్ పెడుతూ వర్రీ అయితే నీకున్న ప్రాబ్లం మరింత ఎక్కువే అవుతుంది కదా. నీకున్న దాంతో ఎంజాయ్మెంట్ ఎక్కడుంది? అక్కడ నువ్వు సంతోషంగా గడపాలనుకున్న విషయాల్ని ఎక్కడ గుర్తిస్తున్నావు? ఇక్కడ ఇంకో స్టోరీ చూద్దాం. జాన్ పామర్ అనే అతను న్యూ జెర్సీలో ఉంటాడు. అతను ఆర్మీలో పనిచేసేవారు. ఆయన ఆర్మీ నుంచి ఇంటికి వచ్చాక కొద్ది రోజులకే సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు. అన్ని సవ్యంగా నడుస్తూ ఉండగా ఉన్నట్టుండి రకరకాల ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. అతని బిజినెస్కి సంబంధించిన మెషిన్స్, కావాల్సిన పార్ట్స్, మెటీరియల్స్ దొరికేవి కాదు. ఇంక నేను ఈ బిజినెస్ని వదిలేయాలి అనుకున్నాడు. ఆ టైంలో ఎప్పుడూ హ్యాపీగా ఉండే అతను రుసరుసలాడుతూ ఉండడం మొదలుపెట్టాడు. అలా కొన్నాళ్ళు గడిచాక కానీ అతనికి తెలియలేదు తన కుటుంబ జీవితాన్ని, తన ఫ్యామిలీని తను ఎలా నాశనం చేసుకున్నాడా అని. ఎప్పుడు రుసరుసలాడుతూ ఉండేవాడు. ఇంటి సభ్యులందరికీ అతనంటే భయము, చిరాకు వచ్చేవి. అలా రోజులు గడుస్తూ ఉండగా అతని దగ్గరికి చాలా కాలంగా పనిచేస్తున్న ఒక యంగ్ వికలాంగుడు వచ్చి ఇలా అన్నాడు, జాన్, నిన్ను చూసి నువ్వు సిగ్గుపడాలి. ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే కష్టాలున్నట్టు ప్రవర్తిస్తున్నావు. ఒకవేళ నీ బిజినెస్ మానేయాల్సి వస్తే ఏమవుతుంది? మళ్ళీ అన్నీ సర్దుకున్నాక మొదలు పెట్టచ్చు.
నీ దగ్గర ఉన్న ఎన్నో విషయాలకు నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండాలి, కానీ ఎప్పుడు బాధపడుతూ ఉంటావు, చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద విరుచుకుపడుతూ ఉంటున్నావు. నీ స్థానంలో ఉండాలని నాకెంత కోరికగా ఉంటుందో తెలుసా? నన్ను చూడు, ఒక చేయి పోయింది, నా మొహంలో సగం గన్ ఫైర్లో ధ్వంసం అయిపోయింది, అయినా నేనేమీ బాధపడటం లేదు, నా నుండి ఏమీ కంప్లైంట్స్ లేవు అన్నాడు. నువ్వు ఇలాగే విసుక్కోవడం, కోపం తెచ్చుకోవడం మానకపోతే నీ వ్యాపారమే కాదు, నీ ఆరోగ్యం, కుటుంబం, స్నేహితులను కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది అని చెప్పాడు. అతని మాటలు విన్నాక పామర్ ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను ఎంత సుఖంగా బతుకుతున్నాడో, అతని చుట్టూ ఇంకా ఎన్ని అదృష్టాలున్నాయో అర్థమైంది. అప్పటికప్పుడు మునుపటి మనిషిలాగా మారాలని నిర్ణయించుకున్నాడు, అలా మారాడు కూడా. మనం కూడా మన జీవితాల్లో ఈ ఒక్క చిన్న లాజిక్ని మర్చిపోయి చుట్టూ మనకు అనుకూలంగా ఉన్న ఎన్నో ఆనందాలని, సంతోషాలని వదిలేసి ఎవరో ఏదో అన్నారని, ఎప్పుడో ఏదో జరగబోతోందని అనేక అపోహలతో ఉన్న జీవితాన్ని, ఉన్న సంతోషాలను కూడా పాడు చేసుకుంటూ ఉంటాం. లూసెల్ బ్లేక్ అనే ఆమె తన గతం గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఆవిడ జీవితం ఒక సుడిగాలిలా ఉండేదట. చాలా పనులు సమర్థవంతంగా చేసుకునేవారట. పార్టీలకు, సినిమాలకు, డాన్సులు అన్నిటికీ వెళ్ళేవారు. ఒకరోజు ఉదయం సడన్ గా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అప్పుడు డాక్టర్ ఆమెను సంవత్సరం పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. అలా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు, కానీ మీకు పూర్తి ఆరోగ్యం, బలంతో స్ట్రాంగ్గా మీ లైఫ్ మళ్ళీ మీకు వస్తుంది అని మాత్రం ప్రోత్సహించలేదు, నమ్మకాన్ని కలిగించలేదు. సో 1 సంవత్సరం పాటు మంచం దిగకుండా రెస్ట్ తీసుకోవాలా, ఇలా బెడ్ మీదే ఉండాలా, ఇదంతా నాకెందుకు, చావడానికా అని ఆలోచిస్తూ చాలా ఏడ్చేవారట. లోపల కుమిలిపోయేవారట. ఒకరోజు ఆమె నైబరు మిస్టర్ రుడాల్ఫ్ ఆమె దగ్గరకు వచ్చి, ప్రస్తుతం మంచం మీద ఇలా రెస్ట్ తీసుకోవడం మీకు చాలా ట్రాజడీగా అనిపించవచ్చు, కానీ అది అలా ఉండదు, మీకు ఆలోచించడానికి, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి తీరిక దొరికింది అనుకోండి. మీ జీవితంలో ఎన్నేళ్ళలో దొరకని అవకాశం ఇప్పుడు దొరుకుతుంది అని అనుకోండి. మీరు ఆధ్యాత్మికంగా కూడా ఎదగలుగుతారు అన్నాడు. ఆయన మాటలను విన్న లూసెల్కి మనసు కాస్త శాంతపడింది. కొత్త లైఫ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకరోజు రేడియోలో కమెంటర్ చెప్పింది ఆవిడ విన్నారట. ఏమని? యూ కెన్ ఎక్స్ప్రెస్ ఓన్లీ వాట్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ కాన్షియస్నెస్. అయితే ఇలాంటి మాటలు ఆవిడ ఇంతకు ముందు కూడా చాలా సార్లు విన్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఆమె మనసు లోతుల్లోకి పోయి అక్కడ నిలిచిపోయాయి. సో ఇంక నేను జాయ్, హ్యాపీనెస్ అండ్ హెల్దీ థాట్స్ గురించి ఆలోచిస్తాను, వాటితోనే జీవించాలనుకున్నానని నిర్ణయించుకున్నారు. సో వేరే ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఐసైట్ బాగానే ఉంది, చెవులు చక్కగా పనిచేస్తున్నాయి, రేడియోలో మంచి మ్యూజిక్ వినగలుగుతున్నారు, లవ్లీ యంగ్ డాటర్ ఉంది, చదవడానికి బోల్డ్ టైం ఉంది, గుడ్ ఫుడ్, గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలా తనకున్న అన్నింటికీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతూ తన లైఫ్ని టర్న్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమె ఆ బెడ్ మీద ఉన్న ఒక్క ఇయర్కి తను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారని చెప్తారు. అలాగే ఇంకో మాట కూడా అన్నారు, నేను చనిపోతానన్న భయం నాలో కలిగే వరకు కూడా నాకు జీవించడం ఎలాగో తెలియదు అని చెప్పడానికి సిగ్గుగా ఉంది అని. ప్రతి సంఘటనలోనూ మంచిని చూసే అలవాటు ఉందే, అది మాత్రం ఏడాదికి 1000 pounds సంపాదించడం కన్నా ఎక్కువ విలువ కలదే అంటారు. దేర్ ఆర్ 2 things టు ఎయిమ్ ఇట్ ఇన్ లైఫ్. ఫస్ట్, టు గెట్ వాట్ యూ వాంట్, అండ్ ఆఫ్టర్ దాట్ టు ఎంజాయ్ ఇట్. ఓన్లీ ద వైజెస్ట్ ఆఫ్ మ్యాన్ కెన్ అచీవ్ ద సెకండ్. ఇలా మనకున్న ఆనందాలని, సంతోషాలని గుర్తించకుండా లేని వాటి గురించి బాధపడుతూ ఉండడం, ప్రతి చిన్న కష్టానికి వర్రీ అవుతూ లోకంలో ఎక్కడా లేని కష్టాలన్నీ నువ్వే పడుతున్నట్టు ఫీల్ అవ్వడం అలవాటు ఉంటే నిజంగా సిగ్గుపడాలి. ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ ఇయర్స్ we have been living in a fairy land of beauty, but we have been too blind to see, too satiated to enjoy. నిజంగా మీరు మీ ఆందోళనలు, మీ వర్రీస్ అన్నిటిని వదిలేసి మంచిగా జీవించాలనుకుంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నాట్ యువర్ ట్రబుల్స్. సో అదండి ఈరోజు వీడియో. మనకున్న వాటిని గుర్తించి వాటి పట్ల ఎంతో గ్రేట్ఫుల్గా, గ్రాటిట్యూడ్గా ఉంటూ లైఫ్లో వరీస్ను దూరం పెడతారని ఆశిస్తూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటున్నా. మీకు నిజంగా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు లైఫ్ అద్భుత.